భిక్షాటన అనేది ఎప్పటి నుండో ఉంది కాబట్టి అది ఒప్పుకోవచ్చు. కానీ సెక్స్ అనేది వృత్తి అనేది చెప్తున్నారు కదా, అది ఎందుకు వృత్తిగా దాన్నే ఎందుకు ఎంచుకోవాలి? ఇప్పుడు భిక్షాటన చేస్తున్నారు, భిక్షాటన చేసే ట్రాన్స్జెండర్స్ లో కొంతమందికి కోట్ల ఆస్తి కూడా ఉంది, అవునా? మరి అయినా సరే వాళ్ళు భిక్షాటన ఆపరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేము బతకాలి అంటారు. కానీ వెనకాల చూస్తే కోట్ల ఆస్తి ఉంటుంది. సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళలో కూడా కొంతమందికి ఆస్తి ఉంది. సో అది వృత్తి కాదు. ఏంటి, ఎందుకు దీన్ని వృత్తిగా ఎందుకు చెప్పుకుంటున్నారు? నేను వృత్తి అన్నట్టు ఏదే ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇట్లా ఉంది అమ్మ. అలవాట్లో ఉంది కాబట్టి చేస్తున్నారు. కొత్తగా వచ్చే ట్రాన్స్జెండర్లకి ఏం నేర్పిస్తారు? ఎవరు ఇప్పుడు నార్మల్ గా మీ ట్రాన్స్జెండర్ లోనే ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రాన్స్జెండర్స్ కి కూడా మీరు ఇదే చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ వల్లనే మాకు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ వల్లనే ఎక్కువ అయిపోతున్నాయి ఇలాంటి సెక్స్ వర్క్. అసలు ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ అసలైన ట్రాన్స్జెండర్స్ కాదు, నకిలీ వాళ్ళు చాలా మంది. సో చాలా మంది బియ్యంలో ఉప్పులో కల్తీ ఎట్లుందో సో మా దాంట్లో కూడా కల్తీ అట్లే ఉంది. మరి ఆ కల్తీని ఎట్లా నిర్మూలిస్తారు? ఎట్లా ఎండ్ చేస్తారు వాళ్ళని? ఫేక్ వాళ్ళు రాకుండా అదొక మాఫియా లాగా అయిపోయింది. మళ్ళీ ఆడవాళ్ళు కూడా మా దాంట్లో వచ్చి చప్పట్లు కొట్టి ట్రైన్ లో అడుక్కుంటా అంటే మనం మేము ఏం చెయ్యాలి? వీడియో చూపిమంటారా? సో ఆడవాళ్ళు కూడా వచ్చి సేమ్ ఆ ట్రాన్స్జెండర్ లాగా గంభీరంగా ఎట్లయితే తయారవుతారో అట్లా తయారై డబ్బులు అడుక్కుంటున్నారు. మళ్ళీ మగవాళ్ళు కూడా చీరలు కట్టుకుని అడుక్కుంటున్నారు. సరే మేము ఎవరిని ఆపగలం చెప్పండి? మహిళలను ఆపగలమా? అబ్బాయిలను ఆపగలమా? నకిలీ వాళ్ళని ఆపగలమా? మేము జాబ్స్ కావాలా, భిక్షాటన కావాలా? జాబ్ కావాలి, భిక్షాటన కావాలంటే జాబే కావాలి. ఇప్పుడు నాకు అప్పుడు గవర్నమెంట్ ఏం అడగాలి మీరు? గవర్నమెంట్ కి మీరు దేనికోసం ఫైట్ చేయాలి? మేము చేస్తున్నాం కదా బేబీ, మీకు తెలియకపోవచ్చేమో. సో నేను 6-7 years నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఎంత మాట్లాడుతున్నా, నేను ఎంత చేసినా కానీ మాకు అదే ఒక ఆడిది ఒక ఆడిది మంచిగా ఉంటే ఇంకో ఆడిది ఓర్వలేనట్టు మాకు ఆ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా నేను మాట్లాడుతూ కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు అది చెప్తున్నా కదా, ఏం వాళ్ళకి మంటనో లేకపోతే నన్ను చూస్తే మరి ఈర్చనో నాకు తెలియదు. కానీ సో ఎవరి జీవితం వాళ్ళు కదా. నేను పోరాడుతూనే ఉన్నాను, మాకు జాబులు కావాలి, ఇప్పియండి చెయ్యండి అని. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ పోలీస్ జాబులు ఇస్తున్నారు, ఆంధ్రలో పింఛన్ ఇస్తున్నారు. సో నాకైతే జాబ్ రాదనుకోండి, ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాల్సింది. సో జాబ్ రావాలంటే 10th సర్టిఫికేట్ రావాలి. సో మనకు అంత లేదు కాబట్టి అంతే. సో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా ఫ్యూచర్లో? నేను హోటల్లో అనంతపురం సుజాత హోటల్లో ఫేమస్ హోటల్, క్లీనింగ్ కార్ నుంచి చాయ్ చేసే వరకు, దోశ వేసే వరకు, దోశ తీసి మాస్టర్ వరకు నేను 10 నిమిషాలు 20 రకాల వంటలు చేసి పెడతా. షాక్ అయిపోతారు. మాస్టర్ నేను ఇంట్లో నేను పెట్టుకుంటూ దోశలు వేసుకుని బతుకుంటే ఏముంది? రోజు 300 రాని 200. ఎందుకని ఇంకా స్టార్ట్ చేయలేకపోయారు అంటే టైం సందర్భం వస్తుందమ్మా. ఓకే. కానీ భిక్షాటన చేసుకోవడము 10 మందితో మాట్లాడుకునే కంటే మీరు సొంతంగా మీరు బిజినెస్ చేసుకోవడం ఇంకా మంచిది కదా. మరి ఎందుకని ఇంకా ఈ బాటలు నడవాలనుకోవట్లేదు, బిజినెస్ చెయ్యాలి అనుకోవట్లేదు? భిక్షాటనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేను అందంగా ఉన్నా అంతే, చదువు గిదువు ఏం మాట చెప్తాను. ఎవరో చూస్తే మాదిరి నిన్న ఒక ఆయన, అమ్మ మీరు చదువుకున్నారు నేను చదువుకోలేదయ్యా, దేవుడిచ్చింది అయ్యా. సో అదే తెలుసు. సో ఇప్పుడు నేను ఇంత ఉన్నా, నేను చేయి చాపి అడుగుతున్నానంటే సో నాకు సరైన అంటే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేకనో, లేకపోతే నేను ఏదైనా జాబ్ అప్లై చేస్తే నా దగ్గర సర్టిఫికేట్ పర్ఫెక్ట్ లేక నేను వెళ్తున్నా. సో ఎవరు మీడియా ముందర వచ్చి చెప్పుకోరు నేను అదే చేస్తున్నా ఇదే చేస్తున్నా అని. సో నేనేంటంటే ఎప్పుడన్నా కానీ రేపొద్దున ఇప్పుడు యవ్వనము వయస్సు ఒకేలాగా ఉంటుందమ్మా? ఉండదు కదా. మాలో 10 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన చర్మం కానీ. సో రాబోయే రోజులు ఏదన్నా అని అట్లా. ఎంత సంపాదిస్తారు నార్మల్ గా భిక్షాటన చేస్తూ మీరు నెలకి? నేను భిక్షాటనకి వెళ్ళాను, భిక్షాటన వెళ్ళగానే నేను ఓపెనింగ్స్కి వెళ్తాను. ఓపెనింగ్స్కి ఎంత వరకు వస్తుంది నెలకి మీకు? వస్తుందమ్మా, ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. ఓకే. మరి సరిపోతుందా మీ నెల సంపాదన? సరిపోతుంది. నేను న్యాయంగా బతుకుతాను తల్లి, నాకు అందంగా న్యాయంగా అప్పుడప్పుడు భిక్షాటన వెళ్తా, న్యాయంగా బతుకుతా, నాకు వచ్చింది చాలు. న్యాయంగా బతికేవాడు రూపాయి వచ్చినా చాలు, అన్యాయంగా పోయినా 1,00,000 వచ్చినా కానీ
నార్మల్ గా అన్ని నెలల్లోనూ ఓపెనింగ్స్ అనేవి ఉండవు. అవును. అవునా? కొన్ని నెలల్లో అసలు ముహూర్తాలు ఉండవు. అవును. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అప్పుడు నాకు ఓపిక ఉంటే భిక్షాటనకి వెళ్తా, ఆరోగ్యం మంచిదని వెళ్తా, అంటే వాకింగ్ చేసినట్టు Walking ఉంటది. చేసినట్టు. ఎందుకంటే నాకు ఖర్చులు ఉంటాయి కదా. సో నేను ఇంట్లో ఉంటే నేను వేసుకున్న బట్టలు ఏదైనా షూటింగ్స్ అవి ఇవి ఇలా కాస్ట్యూమ్స్ కొనుక్కుంటా, మళ్ళీ యాత్రకి సగం డబ్బులు. సో నేను నా ఫ్యామిలీకి నేను మంచి చెడ్డ, నా ఇంటి రెంట్ 10,000 అవన్నీ ఉంటాయి కదా. సో డబ్బు కావాలి, మనం ఏం చేయగలము? కొంతమంది దొంగతనాలు చేసి బతుకుతున్నారు, కొంతమంది చైన్ నాక్సింగ్ చేసి బతుకుతే మేము అలా బతకట్లేదు కదా. సో అడుక్కొని నలుగురిలో కనబడేటట్లు అడుక్కొని బతుకుతున్నాం, దొంగతనంగా చీకటిగా చేయట్లే. ఎవరో చేసిన పనికి అది మేమే చేసామని కరెక్ట్ కాదు. కొంతమంది అంతే. అవునండి, కొంతమంది టెంపుల్స్ కి ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా. దాని నాకు వెనకాల చాలా ఇష్టం టెంపుల్స్ అంటే, చెప్తున్నా కదా. మనశ్శాంతి కోసం. మనుషులు అందరూ చెప్పుకుంటున్నారు లైఫ్ లో ఇలా జరిగిందని, నాకు చెప్పుకోవాలని ఉంది. ఇంకా నేను చెప్పుకుంటే మాదిరి లైఫ్ కూడా ఇట్లనరా అంటారు. సో నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. మనకి వచ్చింది నేను చెయ్యాలి, నాకు రాంది నేను చెయ్యను కూడా. ఏ అబ్బాయి వల్లన్నా మీరు ఇబ్బంది పడ్డారా లైఫ్ లో? అది నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడన్నా లేదా? ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నారు కదా. సో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఆడదాని అమ్మ, నేను ఒక ఆడదాన్ని ట్రాన్స్జెండర్ కదా, నా బాధలు చెప్తే నీకు ఆటోమేటిక్ కన్నీళ్ళు వస్తాయి. సో ఒక ట్రాన్స్జెండర్ గురించి చెప్తే ఆటోమేటిక్ కన్నీళ్ళు. ఎందుకంటే ఒక ఆడదాని శత్రువు, ఒక ఆడదాని మిత్రు అన్నట్టు. సో మా కమ్యూనిటీలో కూడా అదే అనమాట. ఓకే. సో ఇంకా గవర్నమెంట్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది జాబ్స్ కావాలి. ఇప్పుడు నేను చదువుకోలేదు, ఏదన్నా కానీ కుట్టు మిషన్ లాంటిది. సో ఎవరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అనే దాన్ని బట్టి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన సెలెక్షన్ వెళ్ళా 10th సర్టిఫికేట్ 3వ తరగతి ఫెయిల్ అని. అసలు నేను నిజంగా ప్రమాణంగా చదువుకోలేదు. ఆ దేవుడు నాకు అన్నిటితో పాటు జ్ఞానం ఇచ్చాడు. నిజంగా ఒక్కసారి నేను యూట్యూబ్ లేదని నేను చూసాను అనుకో, నేను అదే ఫాలో అవుతా. ఎక్కడ యాత్రలు వెళ్ళాలా కానీ, ఈ ట్రైన్ ఎక్కడుంది ఏం కథ అని. సో అన్ని. చదువు మీద ఇంట్రెస్ట్ లేదా చిన్నప్పటి నుండి? అమ్మ చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు అది చెప్పాలంటే ఒక్కరోజు 1 గంటలో అయ్యే కథ కాదు, చాలా స్టోరీ దానికి. ఎందుకంటే చదువుకి ఏజ్ కి సంబంధం లేదు కదా. ఈ ఏజ్ లో కూడా మీరు 10th సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఓపెన్ గానీ ఎగ్జామ్స్ రాయొచ్చు. మరి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చెయ్యట్లేదు. ఎందుకంటే మీరు సెలక్షన్స్ కి వెళ్ళారు, 10th లేదు అని మీరు అంటున్నారు కదా. సో మరి ట్రై చేయాలనిపించలేదా? సో నా వయసు ఎంత? 26. చిన్న వయసులోనే సర్జరీ అయింది. మళ్ళీ చిన్న అమ్మ 6 సంవత్సరాలనే చనిపోయింది. సో ఎక్కడ నాకు ఉంది చెప్పండి? ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు ఉంటారు చెప్పు, అట్లా ఎవరు పిలుచుకుంటారు? ఓపెన్ గా మీరు రాయొచ్చు కదా 10th ఎగ్జామ్స్. రాయొచ్చు కానీ మనకు వాళ్ళు రావాలి కదమ్మా. నా పేరు మాధురి, MADHARI. ఇది నేర్చుకోవడానికి 10 రోజులు పట్టింది నాకు. మా గురువు పల్లవి, PALLVI. ఈ పేరు నేర్చుకోవడానికి 3 రోజులు పట్టింది. అట్లానా? ఓకే ఓకే. సో ఫ్యూచర్ లో హోటల్ పెట్టే ఛాన్స్ ఉంది? పెడతాను నిజంగా, కంపల్సరీ, తప్పకుండా. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి. ఏదన్నా టాపిక్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే అఘోరి గారి గురించి ఫస్ట్ నుండి కూడా ఎండ్ వరకు ఈ రోజు వరకు ఫైట్ చేస్తుంది మీరే. అవును. సో దొంగ ఫైట్ చేసి అఘోరానే చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా. సో దయచేసి అఘోరాని ఎంకరేజ్ చేయకండి. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడదాం. అఘోర పేరు ఎత్తుకుంటే మనకి ఒక ముద్ద అన్నం ఫ్రీగా ఎవరు పెట్టారు? మన కష్టాజీతం మనం రెక్కలు ఆడిస్తాం కానీ డొక్క ఆడదాం, అంతే. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.